వెల్కమ్ బ్యాక్ టు లడాక్. అబ్బా, ఇవాళ స్నానం చేసినాం ప్రశాంతంగా వేడి నీళ్ళతో. మొన్న కూడా చేసినాం కానీ ఈరోజు మంచి వేడి నీళ్ళు ఇచ్చిండు. పొద్దున్న లేచి స్నానం చేసినాం. ఈ రూమ్కి 1300 కానీ మంచిగా ఉన్నది రూమ్, పెద్దగా డబుల్ బెడ్, బాత్రూమే రూమ్ అంతుంది. ప్రశాంతంగా పడుకున్నా నైట్. పొద్దున్న ఇప్పుడు 11:30కి ఫ్లైట్ బుక్ చేసిన. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలంటే ఈ రోజే వెళ్తాయి రిటర్న్, మళ్ళీ రేపు వెళ్ళదు. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళి ట్యాక్సీ ఎక్కినా కూడా ఈ నుంచి మళ్ళీ కార్గిల్కి, మళ్ళీ కార్గిల్ నుంచి అటుకి 3000 రూపీస్ అవుతున్నాయి. మళ్ళీ జర్నీ కూడా ఇటు 6 గంటలు అటు 6 గంటలు, 12 గంటల జర్నీ అవుతుంది. సో దాని బదులు మనకి ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉంది డైరెక్ట్, 4000 రూపీస్ అంతే. 3500 4000 పడుతుంది. సో దానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్ కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా శ్రీనగర్ వెళ్ళాలి, మళ్ళీ శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళాలి, జమ్మూ వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రైన్ టికెట్ పూసి మళ్ళీ జమ్మూ నుంచి అంత జర్నీ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ అంతా చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఇంకా అందుకనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన. ఇంకా మన ట్రిప్ ఇక్కడితోనే ఎండి, ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి పోవాలి ఇక మనం. సో ఇంకెళ్ళి ఫ్లైట్ ఎక్కి 11:30కి ఫ్లైట్ ఉంది, ఇండిగో ఫ్లైట్. పోయి ఎక్కేసి ఢిల్లీలో దిగి ఈవినింగ్ ఇంకా బుక్ చేయలేదు, చూస్తున్న తాత్కాలు ఏమైనా దొరుకుతాయినా చూసుకొని టికెట్లు బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతాయి రూమ్కి. కానీ వీడియోలే ఇంకా ఎడిట్ చేయలేదు. ఒక్కొక్క వీడియో ఎంతసేపు ఉందంటే గంటలు తీసినా నేను అసలు వీడియోలు మొత్తం. ఆ రూట్ అక్కడి నుంచి శ్రీనగర్ నుంచి లడక్ వచ్చేంత వరకు మొత్తం వ్యూ మొత్తం తీసుకుంటా. అసలు ఒక్క నిమిషం కూడా ఫోన్ ఆపలే. ఒక్కసారి ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ పెట్టుకున్నా, మళ్ళీ 2 సార్లు ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్ నిన్న తీసిన వీడియోలకు. అవి ఎట్లా ఎడిట్ చేయాలో ఎట్లా పెట్టాలో కూడా అర్థమవుతలేదు నాకు అసలు. చూస్తా కొంచెం ప్రశాంతంగా రిటర్న్ అయ్యేటప్పుడు లేదా ట్రైన్లో పోయేటప్పుడు అన్నా కూర్చొని ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటా. నిన్నటి వరకు క్లియర్గా పెట్టేసినాం మనం. నిన్నటి వీడియోసే ఆగిపోయినాయి అంతే. మిగతా వీడియోస్ అన్నీ డే టు డే అప్ టు డేట్ పెట్టేసినాం అనమాట. సో నిన్నటి వీడియోస్ అంటే నిన్న తీసినాము, నైట్ వచ్చినాం 10 అయింది కాబట్టి ఇంకా వచ్చినా పడుకున్నా, అంత ఓపిక లేకపోయి ఉండే 12 గంటల జర్నీ చేసేసరికి. సో నేను మాత్రం ఎంజాయ్ చేసిన, నా జర్నీ కోసం వచ్చిన నేను ఇక్కడి వరకు అంతే, తిరగడం కోసం చూసుకుంటూ హాయిగా రావాలనిపించింది వచ్చిన. ఇప్పుడు బయలుదేరుతున్నా. మన 3వసారి ఇది లడకు ఆడ, 3వసారి కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. చలో ఇంకా బయలుదేరుతాం పద. వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి టైం పడుతుంది. మనం అసలే ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ఫ్లైట్, తెలుసు కదా, అందుకే కొంచెం ముందుకు పోతే బెటర్. చలో ఇది బాబు లడక్. ఈ ప్లేస్ మస్తు ఉంటుంది, మంచిగా కనబడుతుంది. ఎయిర్పోర్ట్ అటు ఉంది, అటు పోవాలన్నమాట. చుట్టూ బాగుంటుంది, చుట్టూ ఇది కనబడుతూనే ఉంటుంది ఇట్లా మంచిగా అన్ని మంచుకొండలు, చుట్టూ మంచుకొండల మధ్యలో ఉంటుంది ఎయిర్పోర్ట్. లడక్ కూడా మంచిగా ఉంటుంది, చూడండి ఎంత బాగుంది. तेरे बिना बिना मेरे जीला जीला. ప్లీజ్ విజిట్ అయ్యానంట. ఇక రాను నేను, ఇప్పటికి 3 సార్లు వచ్చిన చాలు, ఇంకా రావాలంటే నాతో కాదు. లొకేషన్ మాత్రం ఎంత బాగుంటుంది అంటే, ఇది అప్పుడు కార్తీకంలో పైకి ఎక్కినప్పుడు కూడా ఇదే కనబడుతుంది, అసలు హైలైట్ ఉంటుంది. ఇదే లడక్ అందాన్ని ఇచ్చేది, చుట్టుపక్కల మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. సర్లే 35 మినిట్స్ లేట్ ఫ్లైట్, మనం ఎక్కబోయే ఫ్లైట్ 35 మినిట్స్ డిలే అయింది. సో అందుకని ఇంకా టిఫిన్ చేసిపోదామని మొత్తం పేలిపోతున్నా నేను తెల్లగా ఈ చలికి. టిఫిన్ చేసిపోదామని ఇక టిఫిన్ చేసిన, తిన్నా. మళ్ళీ 12 గంటే 1:30 అవుతుంది కాబట్టి ఆకలి అవుతుంది. ఆ ఫ్లైట్లో నేను మీల్స్ ఏం బుక్ చేయలేదు. సో ఇక్కడే తినేసి ఇంకా బయలుదేరుతున్నా. వెళ్ళి ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఇలా వెళ్దాం పద ఎయిర్పోర్ట్కి. లడఖ్లో తిరుగుతున్నాం 3వసారి. ఇప్పుడు నడుచుకుంటా, అప్పుడు బండి మీద తిరిగినా, ఇప్పుడు నడుచుకుంటా తిరుగుతున్నాం అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఎయిర్పోర్ట్కి బయలుదేరినాం ట్యాక్సీలో. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతుంది, అదో ఆనందం ఉంటుంది కదా. మళ్ళీ ఎక్కడికెక్కక హైయెస్ట్ పాయింట్లో ఎక్కుతున్నాం మనం ఫ్లైట్. సముద్రం మట్టం నుంచి 3296 మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఫ్లైటే లడఖ్లో ఎక్కుతున్నాం మనం, అట్లా ఉంటుంది మనతో. కరెక్ట్ టైమే 10:45కి బోర్డింగ్.
ఆ టైం వరకు అక్కడ ఉంటే అయిపోతుంది కదా, లేట్ అయినా ఏదైనా తర్వాత సంగతి. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉంటే తెలుస్తుంది. ఫస్ట్ టైం ఇంత హైలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతున్నాం. వా చలో చేసేదేమో. ఇదే అనుకుంటా. కానీ ఇవి ఇంకా కార్తుంగల పాస్ ఎక్కినప్పుడు కనబడతాయి, అసలు మామూలు కనపడ. అసలు మస్తు అంటే మస్తు ఇట్లా 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 అంటే ఒక షేప్లో ఒకటి తర్వాత ఒకటి ఉన్నట్టు ఇట్లా కూర్చోబెట్టినట్టు మంచిగా కనబడతాయి. ఇప్పుడు కింది నుంచి కూడా అట్లా కనబడుతున్నాయి, కానీ పైనుంచి అయితే ఇంకా హైలైట్ అంటే హైలైట్ కనబడుతుంది. 2.5 కిలోమీటర్స్ ఇంత దూరం ఉన్నా. ఇదే ఎయిర్పోర్ట్, ఫ్లైట్ వస్తుంది, ఫ్లైట్ రన్ అవే అవుతుంది. అదే వచ్చింది, పోతలేదు ఇంకా ఎయిర్పోర్ట్. ఇదే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అంత బాగుంది చూడు. ఎయిర్పోర్ట్ పైన మంచిగా ఉంది కదా, మస్తు అంటే మస్తు ఉంది. మనకు ఓన్లీ అది ఒకటే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదనమాట. అయిపోయింది ఒక బ్యాగ్ కాబట్టి చెక్ ఇన్ పెద్ద అంత సీన్ లేదు, లోపలికి పంపిస్తారు చెక్లో. అటు వెళ్తున్నాం ఇంకా లోపలికి ఎయిర్పోర్ట్లో. జెంట్స్ టాయిలెట్ ఉంది కదా, టాయిలెట్కి పోసేద్దాం ఫస్ట్. వచ్చేసింది బోర్డింగ్ టికెట్ తీసుకున్నాం. టైం ఉంది అనుకుంటా, ఇంకా టైం ఉంది. ఇంకా కూర్చొని కాసేపు తర్వాత టైంకి పిలిచినాక వెళ్ళిపోద్ది. ఇంకా కాలేదన్నమాట టైం. కానీ బాగుంది ఎయిర్పోర్ట్ మాత్రం ప్రశాంతంగా, ఎంత పెద్ద బిజీ లేదు. అనేది పెద్ద బిజీ ఉండదుగా ఎప్పుడైనా. సో హ్యాపీగా ఉంది. ఇంకా వెళ్ళిపోవచ్చు మనం ఫ్లైట్ ఎక్కి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. అదే ఆనందం. వస్తుంది ఎయిర్పోర్ట్ మాత్రం. చెక్ ఇన్ అయితే అయిపోయింది. బ్యాగ్ ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు. చెక్ ఇన్ అయిపోయింది, మొత్తం బ్యాగ్ అన్నీ తీసుకుందాం, లోపలికి వచ్చేసాం. ఇంకాసేపు ఇంటికి ఏ టైంకి ఉన్నదా మనది చూద్దాం. जास्त मिलिटरी मध्ये फोटोने गाडी नाही चालवता काय त्याचे रूल आहे. लास्ट फोटो काढून घेऊन येतो. हॅलो Please take your seats and keep the aisle free for a quick departure. Thank you. కూర్చోవాలి. విండో సీట్ మనం బుక్ చేసింది. విండో సీట్లో కూర్చోవాలి. 14F సీట్ బుక్ చేసాం. కూర్చొని మంచిగా వచ్చింది. ఏరండి అది మనం ఇంకెక్కలే, స్టార్ట్ అవుతాం ఇంకా మనం. ఇది నాన్ స్టాప్ టు ఢిల్లీ.
లొకేషన్ మస్తు ఉంటుంది అసలు ఈ ఎయిర్పోర్ట్లో. नमस्कार। अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने वाली सीट के नीचे रखें। कृपया अपनी सीट पर बैठ మొత్తం అందరూ ఫ్లైట్. आज इतना ही चल रहा है, कितनी देर तक आ रही है. ठीक है बढ़िया. Habitually your seats for takeoff. ఇటు టేక్ ఆఫ్ ఇటు పైకి వెళ్తుంది అన్నట్టు. కాలు వదిలినట్టే ఉందిరా బాబు, ఏదో వింతగా. వెరైటీగా ఉంది ఎక్స్పీరియన్స్.
చాలా చిన్న రన్వే, అంత రన్వేలో అంత స్పీడ్గా టేక్ ఆఫ్ చేశారు. ఇటు తిరుగుతుంది ఇక మళ్ళీ ఎటు తిరుగుతున్నావే.
బస్ ఎక్కడ బస్ పోతున్నాం ఇదే ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చినాం ఫ్లైట్ దిగి మెట్రో ఎక్కి మళ్ళీ మెట్రో నుంచి రైల్వే స్టేషన్కి వచ్చినాం మళ్ళీ 8కి ఉంది ట్రైన్ 8 గంటలకు వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు 3 అవుతుంది 5 అవర్స్ వెయిటింగ్ ఏం చేస్తాం తప్పదు కదా వెళ్ళిపోయి ఇంకా వెయిట్ చేసి ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం బాయ్ బాయ్ టాటా